హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఇలా ఉదయాన్నే బయటికి రాగానే ఇలా శంకుపూలన్నీ చక్కగా కాచాయండి. అసలు వీటిని చూస్తేనే నాకు భలే హ్యాపీగా అనిపించింది. అలానే మందార పువ్వులు, నందివర్ధనాలు, ఇలా చాలా రకాల పువ్వులన్నీ చాలా కాచాయండి. ఈ సీజన్లో బ్లూమింగ్ అనేది చాలా బాగా ఉంటుంది కదండి. ఇక ఉదయాన్నే ఈ మొక్కలన్నిటికీ చక్కగా వాటరింగ్ అయితే చేసేసాను. ఈ ఎండాకాలం డే బై డే కాకుండా డైలీ మనం వాటరింగ్ చేస్తే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఈ సీజన్లో మనం మొక్కల్ని కాపాడుకోవడం మనకైతే పెద్ద టాస్క్లానే అనిపిస్తుంది నాకు. ఇక అప్స్టేర్ పైన ఉన్న మల్లె మొక్క అయితే చాలా పువ్వులు కాస్తున్నాయండి. ఇక అక్కడికి కూడా వెళ్ళి పూజ కోసమని మల్లె పువ్వులన్నీ కోసుకొని వచ్చుకున్నాను. అసలు ఇవైతే ఎంత సువాసన వస్తూ ఉన్నాయో అండి. ఈ సీజన్లో ఎండలైతే విపరీతంగా ఉంటాయి కానీ అండి, మొక్కలన్నీ చక్కగా పువ్వులు కాచే కాలం అయితే ఇదే అన్నమాట. మల్లె పువ్వులు, సన్నజాజులు, ఇలా ఎన్నో పువ్వులు ఈ సీజన్లో మనకు వస్తూ ఉంటాయి. ఇక నేనైతే ఈ పువ్వులన్నింటినీ కోసుకుని చక్కగా ఇలా అమ్మవారికి అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందో అండి. ఇలా అమ్మ ముందు కూర్చొని అలా కాసేపు అమ్మకు పూజ చేసుకుంటే మనసంతా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతిరోజుని అందంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి. ఎక్కడి నుంచో ఏదో అద్భుతాలు అయితే ప్రతిరోజు జరగవు కదండి. మన దగ్గర ఏది ఉంటే దానితోనే మనం ఆనందంగా గడపాలి. అదే మరి జీవితం అంటే. ఇక ఉదయాన్నే ఇలా ఇంట్లోకి పడే సూర్యకిరణాలను చూస్తే ఇంకా ఆనందంగా అనిపిస్తుందండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఇక ఎండకైతే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇలా బయట అయితే పెట్టేశాను. ఇలా అప్పుడప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ని ఇలా ఎండలో ఒక 1/2 అవర్ టు 1 అవర్ పెట్టేస్తామంటే చక్కగా అవి రీఫ్రెష్ అయిపోతాయండి. సో ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఇండోర్ ప్లాంట్స్ అన్నింటినీ మనం అప్పుడప్పుడు ఇలా ఎండకైతే పెడుతూ ఉండాలి. ఇక ఇక్కడున్న తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక ఇదైతే హాలిడేస్ ఇచ్చే టైం కదండి. పిల్లలు ఆల్మోస్ట్ అందరికీ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ కావాలి అంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం చేసి పెడుతూ ఉండాలండి. ఎందుకంటే స్కూల్ టైంలో వాళ్ళకు సరైన ఆహారం కూడా అందించడం మనం కష్టంగా ఉంటుంది. సో ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాస్త మనం హెల్తీగా వీటిని తయారు చేసిస్తే వాళ్ళు కూడా చక్కగా తింటారండి. ఇక నేనైతే ఈరోజు ఇలా పెసరట్టు అండ్ వెజిటేబుల్ జ్యూస్ అయితే పిల్లలకి ఇస్తూ ఉన్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. బ్రేక్ఫాస్ట్ అవగానే నాకైతే ఒక పార్సల్ అయితే వచ్చిందండి. ఇది ఎన్ఎం ఫుడ్స్ నుంచి వచ్చిందనమాట. నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎన్ఎం ఫుడ్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుందండి. నీలిమేఘాలలు ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మేఘనా గారు ఉన్నారు కదండి, టీవీ ఆర్టిస్ట్. సో వారి దగ్గర నుంచి ఇలా ఎన్ఎం ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో వాటిని అయితే ఒకసారి టేస్ట్ చూడాలి అనిపించింది. అసలు మేఘనా గారు అలా వాటిని వండుతూ ఉన్నా, ప్యాక్ చేస్తున్నా ఇంకా కాసేపు చూడాలి అనిపిస్తూ ఉంటుందండి. ఆవిడ నవ్వే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇందిరా గారు, మేఘనా గారు ఇద్దరు ద బెస్ట్ కపిల్ అనిపిస్తుందండి నాకు. ఎలాంటి కల్మషం లేకుండా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. నాకైతే చాలా ప్యూర్ కపుల్ లాగా వాళ్ళు అనిపిస్తారండి. సో వాళ్ళ దగ్గర నుంచి ఇలా వీటిని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు లోపల ఉన్న ఫుడ్ అయితే అస్సలు ఎక్కడ మనకు పాడవకుండా చాలా చక్కగా ప్యాక్ చేశారు. ఇదైతే మన బిల్లు ఉంటుందన్నమాట. ఇక నేనైతే ఇలా 2 రకాల పొడులను అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా ప్రతి ప్యాకెట్ పైన మేఘనా గారు, ఇందిరా గారి ఫోటోతో ఎన్ఎం ఫుడ్స్ అని ఇలా ప్యాక్ చేసి ఉంటుందండి. అసలు ప్యాకింగ్ చూసే చెప్పేయచ్చండి, ఇది క్వాలిటీ చాలా బాగుంటుందని అని నాకు అనిపించింది. అలానే ఈ 2 రకాల పొడులతో పాటు నేను ఇలా హనీని కూడా పెట్టుకున్నానండి.
హనీ కూడా ఎంత బాగా ప్యాక్ చేశారో అండి, అసలు అది కదిలే ఆప్షనే లేదన్నమాట. నిజంగా ఈ ప్యాకింగ్కి అయితే ఖచ్చితంగా వీళ్ళని మెచ్చుకోవచ్చండి. వీటన్నింటిని తీయడానికే నాకు ఒక 10 to 15 మినిట్స్ పట్టిందండి. అంత చక్కగా ప్యాక్ చేశారన్నమాట. ఇక హనీ అయితే చూడటమే మనం చెప్పేయచ్చండి, ఇది చాలా ప్యూర్ అని. లుకింగ్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక ఈ పొడులను వీటిని మనం ఒక్కసారి టేస్ట్ చేయాలి అనిపించింది. అంత కలర్ఫుల్గా ఉన్నాయండి ఇవైతే. సో ఇక వేడివేడిగా అన్నం పెట్టేసుకొని చక్కగా ఈ పొడులను అయితే టేస్ట్ చేయాలి అనిపించింది. ఇక వెంటనే ఇలా వేడివేడి అన్నంని అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ పొడుల్లోకి మనం ఖచ్చితంగా కాస్త నెయ్యిని యాడ్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఇక ఇదైతే పల్లీల పొడి అన్నమాట. ఈ ప్యాకెట్ అసలు ఓపెన్ చేయగానే స్మెల్ అయితే ఎంత బాగుందో అండి. అసలు ఈ స్మెల్కే మనం టెంప్ట్ అయిపోతాం, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇక అందులోకి ఇలా కాస్త నెయ్యిని వేసుకొని అలా కలుపుతూ ఉంటే ఆ రెండింటి కాంబినేషన్ స్మెల్ అయితే అద్దిరిపోతుందండి. అసలు దీన్ని బట్టే చెప్పేయచ్చు అన్నమాట, పొడి ఖచ్చితంగా టేస్టీగా ఉండబోతుందని నాకు అర్థమైపోయింది. సేమ్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలానే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగా అనిపించిందండి నాకు. అసలు అలా నోట్లో పెట్టుకోగానే ఆ టేస్ట్ అయితే అద్భుతంగా అనిపించింది నాకు. ప్రతిరోజు ఖచ్చితంగా మొదటి ముద్ద దీంతోనే తినాలి అనిపించేంత టేస్టీగా ఉందండి. ఇక అలా ఒక ముద్దతో అయితే ఆగలేకపోయాను. సో దీన్ని మొత్తం కంప్లీట్ చేసేస్తామని తినేస్తూ ఉన్నాను. ఇక అలానే ఇంకొక ప్యాకెట్ అయితే అవిసె గింజలదండి. అవిసె గింజల పొడి మనకు హెల్త్కు చాలా మంచిది. మన హెయిర్కి అయితే ఇది ద బెస్ట్ అండి. సో అవిసె గింజలను మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది. కొత్త హెయిర్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి. సో ఇక ఇలా అవిసె గింజల పొడిలో కాస్త నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ అయితే అమోఘమండి. నిజంగా నాకు పొడులు అంటే చాలా ఇష్టం అన్నమాట. పచ్చళ్ళు, పొడులు నేను పెద్ద ఫ్యాన్ని. సో మేఘనా గారు చేసిన ఈ 2 రకాల పొడులు అయితే నా ఫేవరెట్ అయిపోయాయండి. ఇక ప్రతిరోజు వీటిని ఖచ్చితంగా మొదటి ముద్దలో యాడ్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇలాంటి ఫుడ్స్ని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్పైసీస్ కూడా చాలా మీడియంగా ఉన్నాయి, ఓవర్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా వీటిని తయారు చేశారండి. సో పిల్లలకు కూడా మనం చక్కగా వీటిని తినిపించవచ్చు. మొత్తానికి నాకైతే ఎన్ఎం ఫుడ్స్ వారి ఈ 2 రకాల పొడులు చాలా బాగా నచ్చాయండి. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా వీటిని ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ అయితే ఇలా సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఈ ఎండాకాలంలో వర్షం పడితే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇలా సమ్మర్లో వర్షం పడితే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. క్లైమేట్ మొత్తం క్షణాల్లో ఇలా చల్లగా మారిపోయిందన్నమాట. ఇలా ఈవినింగ్ వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా ఒక టీ పెట్టుకొని అలా కూర్చొని తాగుతూ ఉంటే ఇంకా మజాగా ఉంటుంది కదండి. సో ఇక ఇంట్లోకి వచ్చి అలా టీ అయితే పెట్టుకొని వర్షంలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇక సాయంత్రం అయితే ఇలా అప్స్టేట్ పైన బాల్కనీలో కూర్చొని నేను మా బాబు బార్బెక్యూ అయితే స్టార్ట్ చేసామండి. ఈ వర్షానికి ఇలా బేబీ కార్న్ కానీ చికెన్ కానీ ఇలా కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇలా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. సో అందరం కలిసి ఇలా చిన్న చిన్న పనులను చేసుకుంటూ చక్కగా మనకున్న సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మనం ఆస్వాదించాలి, కానీ ప్రతిదీ కూడా ఆనందాన్ని ఇస్తుందండి. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.